sir? Yes, please. Yeah, okay. సహజ యోగ ధ్యాన పరిచయ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి కూడా స్వాగతము. మరి మా సహజ యోగ పరివారం తరపున మీ అందరికీ మా యొక్క నమస్కారము. మీరు ఇక్కడికి ధ్యానము గురించి తెలుసుకొని మరి నేర్చుకోవడానికి వచ్చారు. మీరు చాలా మందికి అనిపించే ఉంటుంది, అమ్మో ధ్యానము అనగానే చాలా కాంప్లికేటెడ్ థింగ్, చాలా కాంప్లెక్స్ థింగ్, మేము చేయగలుగుతామా అనేటువంటి అనుమానం ఉండే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ధ్యాన కార్యక్రమం నడుస్తూ వచ్చిందో మరి మీ అందరికీ కూడా అర్థం అయ్యే ఉంటుంది. చాలా సింపుల్, చాలా సరళమైనటువంటిది ఈ ధ్యానం అనేటువంటిది. ఏమీ చెయ్యకుండా ఉండటమే ధ్యానము. మీరు ఎప్పుడైతే మెడిటేషన్ లేదా ధ్యానము చెయ్యాలి అనుకున్నప్పుడు కూర్చుంటారో, రెండు చేతులు ఓపెన్ చేసుకుంటారో, ఏమీ చెయ్యకూడదు అంటే ఎటువంటి ఆలోచన రాకూడదు అంటే నిర్విచారిత స్థితి రావాలి. నిర్విచారిత స్థితి అనేటువంటిది వచ్చినట్టయితే మీకు ధ్యానం అయినట్టే. మరి ఏం జరిగింది నిర్విచారిత స్థితిలో? మనము మొదటి రోజు చేసినటువంటి ఆత్మ సాక్షాత్కారం ద్వారా మన లోపల, వెన్నెముక లోపల ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి అనేటువంటిది జాగృతం కాబడింది. జాగృతం కాబడి వెన్నెముకలోని వివిధ చక్రాల గుండా చక్కగా ఏంటంటే చివరి చక్రమైనటువంటి ఆ సహస్రారం గుండా ఎప్పుడైతే బయటకి వస్తుందో, ఆ యొక్క యోగముతో కలయిక జరుగుతుందో, ఆ యొక్క భగవంతుని శక్తితో ఐక్యం అవుతుందో, మనకి నిర్విచారిత స్థితి వస్తుందో ధ్యానము జరుగుతుంది. ఎప్పుడైతే మనము సాధన ద్వారా, కొద్దిగా సాధన ద్వారా మనకి ఈ నిర్విచారిత స్థితి అనేటువంటిది ఎక్కువసేపు వచ్చినట్లయితే ఆ కుండలిని అనేటువంటిది ఒక్కొక్క చక్రంని చక్కగా శుద్ధిపరిచేటువంటి అవకాశం ఉంటుంది. మరి మీరు ఒక్కొక్క చక్రం గురించి తెలుసుకుంటున్నారు కదా, ఆయా లక్షణాలు కూడా మీలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇదంతా కూడా దేని వల్ల జరుగుతుంది? మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి కుండలి యొక్క ఉత్థానం వల్ల జరుగుతుంది. మీలో ఎప్పుడైతే నేర్చుకోవాలి అనేటువంటి తపన ఉంటుందో, కంటిన్యూటీ, ఇంకొకటి ఏంటంటే కంటిన్యూటీ, ప్రతిరోజు చెయ్యాలి అంటే మనం ప్రతిరోజు స్నానం చేస్తున్నాం, రోజుకు 3 పూటలా తింటున్నాం, అన్ని చేసుకుంటున్నాం కదా, మరి ఇది ఎందుకు చేయవద్దు అనేటువంటిది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మరి ప్రతిరోజు సాధన చేయడం ద్వారా, కొద్దిగా మెరుగవ్వడం ద్వారా మన యొక్క రెండు చేతి యొక్క అరచేతులలోను, వేళ్ళ చివర్లలోను, మళ్ళీ సహస్రారం కూడా ఈ వచ్చేటువంటి చైతన్య తరంగములు లేదా వైబ్రేషన్స్ ని మనం చక్కగా అనుభూతి పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి వాళ్ళకు వస్తున్నాయి వైబ్రేషన్స్, వీళ్ళకి వస్తున్నాయి, నాకెందుకు రావటం లేదు అనే అనుమానం కూడా ఉంటుంది. మీకు ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు, మీకు కూడా చక్కగా వస్తాయి. ఏంటంటే మనం ఎట్లయితే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నామో, మరి తద్వారా సెకండ్ రోజు ఏంటంటే 3 యొక్క నాడుల గురించి చక్కగా తెలుసుకున్నాము, మరి చేస్తున్నాము. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ సహజయోగ ధ్యానాన్ని మనము సాధన చేయడము ప్రారంభించామో మీకు ఇప్పటికే తెలుస్తూ ఉంటుంది. గతంలో ఉన్నట్టయితే మరి సుషుమ్నా నాడిలోకి రావాలి, లేదంటే బ్యాలెన్స్ లోకి రావాలి, మళ్ళీ ఫ్యూచర్ లో ఉన్నట్టయితే మళ్ళీ బ్యాలెన్స్ లోకి రావాలి అనేటువంటిది మీకు అర్థమవుతుంది. అంటే ఆ 3 నాడుల మీద చేయడం ద్వారా మనకి ఏంటంటే ఎటువంటి ఇంబ్యాలెన్స్ మన లోపల ఉన్నా కూడా మనము బ్యాలెన్స్ లోకి రావాలి అనేటువంటిది మీకు అర్థమయ్యి ఉంటుంది. తర్వాత మరి అన్ని ఒక్కొక్క చక్రం గురించి నీట్ గా 3వ రోజు తెలుసుకున్నాము. తర్వాత ఏంటంటే మరి ధ్యానం జరగాలి అంటే మన యొక్క శరీరానికి కూడా, మన లోపల ఉన్నటువంటి మలినాలు కూడా తొలగిపోవాలి. ఎలాగైతే స్నానం చేసి ఫ్రెష్ గా మనం కూర్చుంటున్నామో, మరి మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థ యొక్క క్లీనింగ్ కూడా జరగాలి కదా, శుద్ధి జరగాలి కదా. మన లోపల ఉన్నటువంటి ఆ మలినాలు తొలగిపోవాలి, మన లోపల ఉన్నటువంటి అధిక వేడి తొలగిపోవాలి అంటే మనం ఫుడ్ సోకింగ్ లేదా ఈ ఉప్పు నీటి చికిత్స అనేటువంటిది రోజు చెయ్యాలి. మీరు రోజు నిదానంగా రోజు చెయ్యడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. దీని ద్వారా మన లోపల ఏంటంటే ఒక చైతన్య తరంగాలు మీరు అనుభూతి పొందేటువంటి అవకాశం అనేటువంటిది
ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవచ్చు. ఇప్పుడు 2 చేతులను ఇలా పెట్టి ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా మీకు అర్థం అవుతుంది. మరి ఈ చైతన్య తరంగాలు ఈ 2 అరచేతులు చేతుల చివర వస్తున్నాయా లేదా అనేటువంటిది కూడా మీరు చక్కగా అనుభూతి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మనల్ని మనం శుద్ధి చేసుకోవడం ద్వారా. తర్వాత ఏం చేసుకున్నాం మనము, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చక్రం గురించి నిదానంగా తెలుసుకుని దాని మీద ధ్యానం చేయడం జరిగింది. ఏంటంటే మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, నాభి చక్రము, దాని చుట్టూ ఉన్నటువంటి భవసాగరము, తర్వాత నిన్నటి రోజు 9వ రోజు వచ్చేసి మనము హృదయ చక్రం గురించి తెలుసుకున్నాము. మరి హృదయ చక్రం అంటే మన యొక్క హృదయం యొక్క 3 భాగాలుగా ఉంటుంది అనుకున్నాం కదా. మధ్య హృదయము జగదంబ దుర్గామాత స్థానము, మరి ఎడమ హృదయము మన యొక్క ఆత్మ ఉండేటువంటి స్థానము, ఇది శివ పార్వతుల యొక్క స్థానము. మళ్ళీ కుడి హృదయం వచ్చేసి సీతారాముల యొక్క స్థానము. మరి నిన్న హృదయ చక్రం మీద మనం చక్కగా ధ్యానం చేశాము కదా. హృదయ చక్రం యొక్క లోపం వలన మనకేంటంటే హృదయ చక్రం ఈ చిటికెన వేలిని చూపెడతా ఉంటుంది. ఎడమ హృదయము, కుడి హృదయ చక్రం. సో ధ్యానం చేయడం దీని యొక్క లోపాలు ఏంటంటే మన యొక్క హృదయానికి సంబంధించి కానీ ఊపిరితిత్తులకు సంబంధించి ప్రాబ్లమ్స్ అనేటువంటి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ శ్వాస సమస్యలు, అస్తమా, ఇవన్నీ కూడా ఏంటంటే హృదయ చక్రం లోపం వలన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న మనం చక్కగా చెప్పుకున్నాము ఏంటంటే ఆత్మస్థైర్యము, దీని యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే గుండె ధైర్యము, ఆత్మస్థైర్యము అనేటువంటిది అలవడుతుంది. మన లోపల భయము పూర్తిగా తొలగిపోతుంది. రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటున్నాము. మన యొక్క హృదయ చక్రము స్థిరంగా, సుస్థిరంగా, దృఢంగా బలపడినట్లయితే మన యొక్క ఇమ్యూనిటీ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. జగదంబ దుర్గామాత అంతటి శక్తివంతురాలు ఆ యొక్క ఇమ్యూనిటీ శక్తిని కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది. మరి మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి కదా. మన యొక్క హృదయాన్ని చక్కగా శుద్ధిపరచుకున్నట్లయితే ఆ ఇమ్యూనిటీ కూడా మీకు చక్కగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మనము తర్వాత చూసినట్లయితే ఏంటంటే విశుద్ధి చక్రం వచ్చేసి మన యొక్క మెడ భాగంలో ఉంటుంది. వెనుక భాగంలో, మెడ భాగంలో మనకి విశుద్ధి చక్రం ఉంటుంది. దీని యొక్క అధిష్టాన దేవతలు రాధాకృష్ణ. రాధ అంటే ద పర్సన్ హూ గివ్స్ ఎనర్జీ, అలాంటి ఎనర్జీ కలిగి ఉన్నటువంటి కృష్ణుడు. మరి కృష్ణుడు నీలి వర్ణంలో, కృష్ణ వర్ణము అని చెప్పేసి అనుకుంటాం కదా. కృష్ణ వర్ణము నథింగ్ బట్ నీలి వర్ణము. అంటే మనకు ఈ యొక్క విశుద్ధి చక్రము నీలి వర్ణమును సూచిస్తుంది. అంటే బ్లూ కలర్ లో ఉంటుంది. 16 దళాలను కలిగి ఉంటుంది. మన యొక్క విశుద్ధి చక్రము 16 దళాలను కలిగి ఉంటుంది, లేదా 16 పెటల్స్. విశుద్ధి చక్రం వచ్చేసి కుడి విశుద్ధి చక్రము, ఎడమ విశుద్ధి చక్రం మన యొక్క చూపుడు వేలిని ఈ యొక్క విశుద్ధి చక్రం అనేటువంటిది చూపెడుతుంది. మరి విశుద్ధి చక్రం యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే సామూహికత, కలెక్టివిటీని గురించి చెప్తుంది. మనము మామూలుగా ఏంటంటే మీకు యోగా చేస్తున్నప్పుడు ఒక్కరు చేసుకోవాలంటే ఇంట్లో ఒక వారం 10 రోజులు చేస్తారు, తర్వాత చేయలేకపోతారు. అంటే మిమ్మల్ని మీరు చేయించుకోలేకపోతుంటారు. ఎందుకు? లోపల డిజైర్ అనేటువంటి తగ్గిపోతా ఉంటుంది. ఎప్పుడైతే సామూహికంగా బయటికి పోయి నలుగురితో కూర్చొని చేస్తారో కంటిన్యూటీ ఉంటుంది. అదే విధంగా మనం ధ్యానంలో చూసినట్లయితే సామూహికతకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎప్పుడైతే మనము సామూహికంగా ధ్యానము చేసినట్లయితే మన యొక్క వైబ్రేషన్స్ అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కూడా మన యొక్క లోపల ఉన్నటువంటి అన్ని చక్రాల యొక్క శుద్ధి కూడా క్లెన్జింగ్ అనేటువంటి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఉన్నామో కూడా, ఇప్పుడు మనకి ఆఫ్లైన్ సౌకర్యం లేదు, అయినా కూడా మనం ఆన్లైన్ కలెక్టివిటీ, ఇప్పుడు కూడా మనందరము సామూహికంగానే ఉన్నాము. మీరు అందరు కూడా చూస్తున్నారు, అంటే కలెక్టివిటీలోనే ఉన్నాము. ఈ యొక్క చైతన్య తరంగాల యొక్క అనుభూతిని చక్కగా పొందండి. మళ్ళీ ఏంటంటే విశుద్ధి చక్రము వైబ్రేషన్స్ గురించి కూడా చెప్తుంది. మనలో వైబ్రేషన్స్ తక్కువగా రావడం, ఎక్కువగా రావడం అనేటువంటిది కూడా విశుద్ధి చక్రం యొక్క ఆధీనంలో ఉంటుంది. విశుద్ధి చక్రం వచ్చేసి ఇంకా మనకి విట్నెస్ స్టేట్ అంటున్నాము, అంటే సాక్షిభూతం గురించి చెప్తుంది. అంటే మన ముందు రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మరి అన్నిట్లోకి వెళ్ళి తల దూర్చలేం కదా. మరి తల దూర్చినట్లయితే ఏమవుతుందో కూడా మీ అందరికీ చక్కగా తెలుసు. కాబట్టి అనవసర విషయాలలో మనము వెళ్ళకుండా మన పని మనం చేసుకున్నట్లయితే
ముందు జరిగేటువంటి సంఘటనలు మరి ఎలా జరగాలో వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో అలాగే స్టేట్ ని సాక్షి తత్వంతో ఎప్పుడైతే ఉన్నట్టయితే చక్కగా మనకు ఎటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం మరి మనకు ఉండదు. ఇంకొకటి వచ్చేసి స్వర మాధుర్యం గురించి చెప్తుంది. కృష్ణునికి ఉన్నటువంటి ఆ స్వర కంఠంలోని మాధుర్యాన్ని మనకి కలుగజేస్తుంది. అంటే మనము మాట్లాడేటువంటి విధానము ద్వారా మన యొక్క హావభావాలు పలుకుతాయి. మరి కోపంతో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాము, ప్రేమంతో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాము, ఈర్ష్యతో ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడతాం. అవన్నీ కూడా మన కంఠంలో తెలుస్తుంటాయి. మన ముఖంలో ఉన్నటువంటి హావభావాల ద్వారా ఎదుటి వ్యక్తికి తెలుస్తుంటాయి. ఎప్పుడైతే మనము మూలాధార చక్రంలో తెలుసుకున్నాము పవిత్రత, ప్యూరిటీ అనేటువంటిది ఉండాలి. ప్యూరిటీ అనేటువంటిది శ్రీ గణేష ఇచ్చేటువంటి చాలా అతి ముఖ్యమైనటువంటి లక్షణము. ఎప్పుడైతే ఆ పవిత్రత మన లోపల నెలకొంటుందో మన యొక్క హృదయం పూర్తిగా ఓపెన్ అవుతుంది. తద్వారా మన హృదయం ఓపెన్ అవడం ద్వారా ఏంటంటే ఆ పవిత్రత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చక్కగా ప్రేమతో మాట్లాడేటువంటి, ప్రేమతో నలుగురితో మెలిగేటువంటి అవకాశం మనకు ఉంటుంది సామూహికతలో ఉన్నప్పుడు. సో మరి ఇవన్నీ కూడా మనకి విశుద్ధి చక్రం ద్వారా రాబడినవే. ఎప్పుడైతే మనకి విశుద్ధి చక్ర లోపము ఉన్నట్టయితే మనకేంటంటే థైరాయిడ్ సమస్యలు కానీ, స్పాండిలైటిస్ సమస్యలు కానీ, కన్ను, ముక్కు, గొంతు, చెవికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా రావటము మొదలవుతుంది. అంటే ఎప్పటికప్పుడు చక్కగా శుద్ధి చేసుకున్నట్లయితే, క్లెన్జింగ్ అయినట్లయితే చక్కటి వైబ్రేషన్స్ అనేటువంటి మనకి వస్తుంది. ఇంకా విశుద్ధి చక్రం ఏంటంటే ఏదైనా తప్పు చేసినట్లయితే, ఎవరైనా తప్పులు, అందరూ మనుషులు కాబట్టి మనకి ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పులు చేసినప్పుడు గిల్ట్ లో ఉంటారు జనరల్ గా. సో ఆ గిల్ట్ అనేటువంటిది మన నుంచి మనము చేసుకోవాలి. ఏదైనా జరిగిన దానికి మీరు ఎలాంటి కారణభూతులు కారు. ఆ గిల్ట్ ను ఎప్పుడైతే మనం తీసేసుకుంటామంటే లెఫ్ట్ విశుద్ధిలో వచ్చేసి మనకి విష్ణుమాయ అధిష్టాన దేవత శ్రీకృష్ణుని యొక్క చెల్లెలైనటువంటి విష్ణుమాయ. మరి కుడి విశుద్ధిని చూసినట్లయితే విఠల రుక్మిణి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. మన యొక్క స్వర మాధుర్యము, మన యొక్క ప్రేమ తత్వము, హృదయం పూర్తిగా ఓపెన్ అయితే చక్కగా ప్రేమతో మాట్లాడేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఇవన్నీ కూడా హృదయము విశుద్ధి అనేటువంటి చక్కగా పనిచేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి తెలుస్తా ఉంటాయి. సో మనకి మరి ఈ విశుద్ధి చక్రం గురించినటువంటి ధ్యానమును ఇవాళ చేద్దాము మనము. జై శ్రీ మాతాజీ. ఈ జూమ్ యాప్ ద్వారా ఈ సామూహిక ధ్యానాన్ని వచ్చిన మీ అందరికీ కూడా, సత్యాన్వేషకులు పుణ్యాత్మలైనటువంటి మీ అందరికీ కూడా సహజయోగ ధ్యాన కలెక్టివిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శుభోదయం అండి. అందరూ కూడా సుఖాసనంలో కూర్చోండి. కింద కూర్చునే వాళ్ళందరూ సుఖాసనంలో కూర్చోండి. ఒకవేళ కూర్చోలేని ఇబ్బందులు ఎవరైనా ఉంటే కుర్చీలో కూడా కూర్చోవచ్చు. 2 పాదాలు మాత్రం భూమాత మీద ఆనుకునేటట్టుగా కూర్చోండి, సరిపోతుంది. శరణాగతి తీసుకుందామండి. శ్రీమాతాజీకి 2 చేతులు జోడించి నమస్కరిద్దాము. శ్రీమాతాజీ చిత్రపటాన్ని చూస్తూ అమ్మ బొట్టు మీద మన దృష్టిని ఉంచి అత్యంత భక్తి శ్రద్ధలతో, అమ్మ ఈ దివ్య ధ్యానం చేసుకోవడానికి మాకు అనుమతిని ప్రసాదించండి తల్లి. అమ్మా మాకు శాంతిని, ఆలోచన రహితమైనటువంటి స్థితిని ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి మాకు శాంతిని, ఆలోచన రహితమైనటువంటి స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా సర్వం చేసేది చేయించేది మీరే తల్లి. మేము కేవలము మీ చేతిలోని పనిముట్లం మాత్రమే తల్లి. కలెక్టివ్ బంధం తీసుకుందామండి.
రెండు చేతులు భూమాత మీద ఉంచి భూమాతని ప్రార్థన చేద్దామండి. అమ్మా భూమాత, మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా భూమాత, మిమ్ములను అనునిత్యం మా పాదాలతో తొక్కుతూ మా స్వప్రయోజనాల కొరకు మేము అనేక విధములుగా ఉపయోగించుకుంటున్నప్పటికీ మీరు మాకెంతో ఉదారంగా సహకరిస్తున్నారు తల్లి. అందులకు మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు, కృతజ్ఞతలు, ధన్యవాదములు తల్లి. అమ్మా భూమాత, దయ ఉంచి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్త అసమతుల్యతలను, జడత్వాలను మీలోనికి తీసుకోండి తల్లి. అమ్మా పృథ్వీమాత, దయ ఉంచి మాకు మీ యొక్క ఓర్పును, సహనాన్ని, ఇముడ్చుకునే శక్తిని, భరించే శక్తిని, ఆకర్షించే శక్తిని, ఆనందించే శక్తిని ప్రసాదించండి తల్లి. ఒక 1 minute ఇదే స్థితిలో ఉందామండి. తల్లి భూమాత, దయ ఉంచి మాకు ఈ ధ్యానమునకు కావలసిన సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదించండి తల్లి. మన కుడి చేతిని భూమాత మీదే ఉంచి ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచుదామండి. లెఫ్ట్ క్లియరెన్స్ తీసుకుందాము. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ మహాకాళి స్వరూపిణి తల్లి. మా మహాకాళి రూపంలో మా ఈడానాడిని అధిష్ఠించి ఉన్న మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఈడానాడిలో ఉన్న సమస్త దోషాలను, బాధలను, మా యొక్క గతాన్ని, మాలో ఉన్నటువంటి కండిషన్స్ ను, మాలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి భయాలను, అనవసరమైనటువంటి భయాలను, అంటే మనకి భయం అవసరమండి. ఎప్పుడంటే పాపభీతి ఉండాలి మనలోను, అది భగవంతుడి పట్ల ఉండవలసినటువంటి భయం ఉండాలి, కానీ మిగిలిన అనవసరమైన భయాలు మనకి అవసరం లేదండి. మాలో ఉన్నటువంటి భయాలను దయ ఉంచి మీ యొక్క పృథ్వీ తత్వము ద్వారా తొలగించండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలో ఉన్నటువంటి చైన్స్ ఆఫ్ డిజైర్స్ ని, ఎన్నో కోరికలు ఉంటాయండి. దీనికి మన యొక్క కోరికలు ఈడానాడి నుంచి జనరేట్ అవుతాయని చెప్పేసి, ఉత్పన్నమవుతాయని చెప్పి మీరు ప్రీవియస్ క్లాసెస్ లో వినుంటారు కదా. మనలో ఉండేటువంటి కోరికలు అది అయిపోవడము, ఈ కోరికతో అయిపోవడం అలా ఉండదు. చైన్స్ ఆఫ్ డిజైర్స్ కింద ఒకదాని తర్వాత ఒకటి అలా లింక్ లా వస్తూనే ఉంటాయి. కోరికలు మనిషి ఉన్నంత వరకు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. మనలో ఉన్నటువంటి చైన్స్ ఆఫ్ డిజైర్స్ ని, చైన్స్ ఆఫ్ లెథర్జీ, మనలో ఎన్నో రకాలైనటువంటి లెథర్జీస్ ఉంటాయండి. తర్వాత కాంప్లెక్సిటీస్ కూడా ఉంటాయి. ఒకసారి సుపీరియర్ గా ఫీల్ అవుతాం, ఒకసారి ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాం. ఇలా ఎన్నో రకాలైనటువంటి కాంప్లెక్సిటీస్ కూడా మనలో ఉంటూ ఉంటాయి. అవన్నింటినీ కూడా మనం ఈ శ్రీమాతాజీ ఎదురుగుండా ఈ విధంగా మనం కూర్చుని ప్రార్థన చేసినప్పుడు వీటన్నింటినీ కూడా తల్లి భూమాత సహకారంతో కంప్లీట్ గా తీసివేయబడి మనం మన యొక్క ఈడానాడి సంపూర్ణంగా పరిశుద్ధం చేయబడుతుందండి. శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఈడానాడిని సంపూర్ణంగా, స్వచ్ఛంగా, నిర్మలంగా చేయండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఈడానాడిని బలోపేతం చేయండి తల్లి. మనలో కనుక ఈడానాడి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం ధ్యానంలో అంత బాగా ఎస్టాబ్లిష్ అవుతామండి. అందుకోసం ఈ విధంగా ప్రార్థన చేస్తే మంచిది. శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఈడానాడిని మీ యొక్క మహాకాళి శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. మన యొక్క ఈడానాడిలో మహాకాళి, భైరవనాథులు అనేటువంటి అధిష్టాన దేవతలు ఉంటారండి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని శుద్ధ ఇచ్చను జాగృతం చేయండి తల్లి. మనలో
కోరికలు ఉన్నాయి కదా, వాటిల్లో శుద్ధ ఇచ్చ ఏం కావాలి అంటే ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడానికి మనం ఆత్మస్వరూపులుగా మారాలి అనేటువంటి శుద్ధ ఇచ్చండి. శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని శుద్ధ ఇచ్చను సంపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. మా ఆత్మతో ఏకమవ్వాలనేటువంటి శుద్ధ ఇచ్చను మాలో దృఢపరచండి తల్లి. ఈ స్థితిలో కొంచెం సేపు ఉందామండి. గమనించండి, మన యొక్క ఎడమ చేతిలోకి శ్రీమాతాజీ నుంచి చైతన్యం వేళ్ల చివరి నుంచి వస్తున్నట్టు, అదే విధంగా మనం కుడి చేతిని భూమాత మీద ఉంచాం కదా, ఆ చేతి ద్వారా మనలో ఉన్నటువంటి అక్కర్లేనివన్నీ భూమిలోకి ఏదో వెళ్ళిపోతున్నట్టు, ఇదంతా కూడా మనం కీన్ గా అబ్జర్వ్ చేయడం ద్వారా తెలుసుకోగలుగుతామండి. నెమ్మదిగా కుడి చేతిని ఒడిలోకి తెచ్చుకుని శ్రీమాతాజీ వైపు నుంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుదామండి. రైట్ క్లియరెన్స్ తీసుకుందాము. పరమ పూజ్య శ్రీమాతాజీ దయ ఉంచి మా యొక్క పింగళ నాడిలో ఉన్నటువంటి సమస్త దోషాలను, మాలో ఉన్నటువంటి దోషాలు, రజోగుణానికి సంబంధించినటువంటి దోషాలను, మాలోని అహంకారాన్ని, మాలో అతి ఆలోచనల వల్ల జనరేట్ అవుతున్నటువంటి అధిక వేడిమిని దయ ఉంచి మీ యొక్క ఆకాశ తత్వం ద్వారా తొలగించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మా పింగళ నాడిని సంపూర్ణంగా స్వచ్ఛంగా నిర్మలంగా చేయండి తల్లి. మన అటెన్షన్ కూడా రైట్ సైడ్ ఉంటుందని తెలుసు కదండి, మీరు విన్నారు కదా. శ్రీమాతాజీ దయ ఉంచి మా చిత్తాన్ని నిశ్చలం చేయండి తల్లి. మా శ్రీమాతాజీ దయ ఉంచి మా యొక్క పింగళ నాడిని శ్రీ హనుమాన్ యొక్క కార్యాన్విత శక్తిని మాకు ప్రసాదించండి తల్లి. మీ యొక్క మహాసరస్వతి శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. మన పింగళ నాడి ద్వారా మనము ఏవైతే కోరికలు మనలో ఇడానాడి ద్వారా ఉత్పన్నమవుతాయో అవి ఈ పింగళ నాడిలో మనలో యాక్షన్ కూడా, ఇది యాక్షన్ పార్ట్ ని చూపిస్తుంది కదండి. ఇది కూడా మనలో యాక్షన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మనము మన కోరికని సఫలీకృతం చేసుకోగలుగుతాము. మన చిత్తాన్ని పింగళ నాడి మీద ఉంచి గమనించండి. కుడి చేతిలోకి శ్రీమాతాజీ వైపు నుంచి చైతన్యం ఎంటర్ అవ్వడం, మనలో ఏవో అక్కర్లేనివనండి, వేడి ఏవైనా సరే ఎడమ చేతి కొనల నుంచి బయటికి వెళ్ళడం మనం క్లియర్ గా గమనించగలుగుతామండి. నెమ్మదిగా రెండు చేతులు శ్రీమాతాజీ వైపు ఉంచి, అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని ఈడా పింగళ నాడులను, ఇచ్ఛా క్రియాశక్తులను, ఎడమ కుడి పార్శ్వాలను సంపూర్ణంగా సమతుల్యం చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని సుష్మన మార్గాన్ని సంపూర్ణంగా తెరవండి తల్లి.
అమ్మ మమ్మలను వర్తమానంలో ఉండేటట్టు, సదా వాస్తవంలో నడుచుకునేటట్టు అనుగ్రహించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని కుండలిని శక్తిని సుషుమ్నా మార్గము గుండా ఊర్ధ్వముఖంగా పయనింపచేసి సహస్రారాన్ని బ్రహ్మరంధ్రాన్ని ఛేదింపచేసి మమ్ములను పరమ చైతన్యంతో అనుసంధానం చేయండి తల్లి. మాకు యోగాన్ని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మనము మొదటి చక్రమైనటువంటి మూలాధార చక్రం మీదకి తీసుకువెళ్దామండి. సుష్మనాలో ఉన్నటువంటి మూలాధార చక్రం మీదకి తీసుకువెళ్దాము. శ్రీమాతాజీ దయ ఉంచి సర్వ బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి శ్రీ గణేష్ని యొక్క శుభకరత్వాన్ని, శాంతిని, స్వచ్ఛతను, నిర్మలత్వాన్ని, పవిత్రతను, అమాయకత్వాన్ని మాకు ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ మమ్ములను గణేశుని వలె తయారు చేయండి తల్లి. ఒక 1 minute అదే స్థితిలో మనము ఉందామండి. మూలాధార చక్రం మీద మన చిత్తాన్ని నుంచి నెమ్మదిగా మన చిత్తాన్ని సుష్మనా మార్గం గుండా మధ్య హృదయంలోకి తీసుకొద్దామండి. శ్రీమాతాజీ మీరే సాక్షాత్ దుర్గామాత తల్లి. అమ్మా మీరే జగదాంబ తల్లి. మా శ్రీమాతాజీ మీరే సాక్షాత్ జగజ్జనని తల్లి. అమ్మా మీరే సాక్షాత్ సర్వశక్తి స్వరూపిణి తల్లి. అమ్మా సమస్త అస్త్ర శస్త్రధారిణి అయి జగదంబ దుర్గామాత రూపంలో మా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మీ యొక్క ప్రేమతో మా హృదయ చక్రాన్ని నింపండి తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి మమ్మలను నిర్భయులను చేయండి తల్లి. ఈ స్థితిలో ఒక 2 నిమిషం ఉందామండి.
మనందరం కూడా మన యొక్క ఎడమ చేతిని మధ్య హృదయం మీద ఉంచుకుని కుడి చేతిని అలాగే ఉంచుకుందామండి వడిలో. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని యాంటీబాడీస్ యొక్క శక్తిని, అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి యాంటీబాడీస్ మనలో ఉంటాయని అందరికీ తెలుసు కదండి. యాంటీబాడీస్ యొక్క సంఖ్యను దయ ఉంచి వృద్ధి చేయండి తల్లి. తద్వారా మాపై దాడి చేస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి వైరసెస్, ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాల మీద యుద్ధం చేసి ఆ యాంటీబాడీస్ వాటినన్నింటినీ కూడా నాశనం చేయగలుగుతాయండి. అటువంటి ఇమ్యూనిటీ పవర్ ని మనకి తల్లి జగదంబ ద్వారా మనము ఈ హృదయ చక్రం దగ్గర మనం పొందుతామండి. నెమ్మదిగా మన చిత్తాన్ని విశుద్ధి చక్రం దగ్గరికి తీసుకొద్దామండి. విశుద్ధి చక్రం మీద మన చిత్తాన్ని ఉంచుదాము. ఈ విశుద్ధి చక్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీలో. ఇది చాలా పెద్ద చక్రం కూడాను. ఈ చక్రం మనలో 2 భాగాలుగా ఉంటుందండి. ఒక భాగాన్ని విశుద్ధి చక్రం అంటాము, ఒక భాగాన్ని హంస చక్రం అంటాము. విశుద్ధి చక్రం గొంతులో ఉంటుందండి. గొంతు భాగంలో మనకి ఇదివరకు మీరు విన్నారు కదా, గొంతులో ఉంటుంది. ఈ హంస చక్రం అనేటువంటిది మన బ్రుకిటి భాగంలో, అంటే కనుబొమ్మలు కలిసే చోట ఆ మధ్య భాగంలో ఉంటుందండి. ఈ విశుద్ధి చక్రం, దీని శ్రీకృష్ణుడి చక్రం అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. తర్వాత దీనికి 16 దళాలు ఉంటాయండి. ఒక్కొక్క దళము కూడా 1000 శక్తుల్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ 16 దళాలు మొత్తం 16,000 శక్తుల్ని కలిగి ఉంటాయండి. మనలో ఈ చక్రం సంపూర్ణంగా తెరవబడినప్పుడు మనలో ఇన్ని శక్తుల్ని మనకి ఇవ్వబడతాయండి. తర్వాత ఒక రకంగా మన ఈ విశుద్ధి చక్రం ఏంటంటే, శరీరంలో మనకి మెడికల్ గా చెప్తూ ఉంటే ఫిల్టర్స్ అని చెప్తూ ఉంటారు కదా, చర్మము ఫిల్టర్, మన విసర్జక అవయవాలు, ఇవన్నీ ఫిల్టర్స్. మొట్టమొదటి ఫిల్టర్ మన శరీరంలోది ఈ విశుద్ధి చక్రమేనండి. మనలోకి ఏ వైరసెస్, బ్యాక్టీరియాస్, ఇన్ఫెక్షన్స్ ఏవి ఎంటర్ అయినా కూడా మన యొక్క ఈ విశుద్ధి చక్రం ద్వారానే ఎంటర్ అవుతాయన్నమాట. దీన్ని సరిగ్గా మనం కాపాడుకోగలిగితే మనం వాటి బారిన పడకుండా ఉండడానికి చాలా వరకు బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇది చాలా సున్నితమైన చక్రం. ఇది చాలా కాంప్లికేటెడ్ చక్రం అండి. అట్ ద సేమ్ టైం ఇది చాలా సున్నితమైనటువంటి చక్రం కూడా అన్నమాట. తర్వాత మన ముఖంలో ఉన్నటువంటి చెవులు, ముక్కు, నోరు, నాలుక, పళ్ళు, ఇవన్నీ కూడా ఈ చక్రం కంట్రోల్లో ఉంటాయండి. ఈ చక్రం బాగా ఉంటే వాటిల్లో సమస్యలు ఏవి మనకి రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఈ విశుద్ధి, మన గొంతు దగ్గర ఉన్నటువంటి విశుద్ధి చక్రాన్ని, మెయిన్ గా ఉన్నటువంటి విశుద్ధి చక్రాన్ని కూడా 3 భాగాలుగా చెప్తామట. ఏ విధంగా అయితే హృదయ చక్రాన్ని 3 భాగాలుగా చెప్పామో, అలాగే ఈ విశుద్ధి చక్రాన్ని కూడా 3 భాగాలుగా చెప్తామట. మధ్య విశుద్ధి చక్రము, ఎడమవైపు ఉన్నది ఎడమ విశుద్ధి చక్రము, కుడివైపు ఉన్నది కుడి విశుద్ధి చక్రం అన్నమాట. ఈ మధ్య విశుద్ధి చక్రానికి రాధాకృష్ణుడు అధిష్టాన దేవతలండి. ఎడమ విశుద్ధి చక్రానికి విష్ణుమాయ అధిష్టాన దేవత, మన కుడి విశుద్ధి చక్రానికి యశోదమాత అధిష్టాన దేవత అండి. మనం ఈ విశుద్ధి చక్రం మనకి ఎందుకు ఇబ్బందులకి గురవుతుంది, ఇన్ఫెక్షన్స్, వైరసెస్, వాటి గురించి పక్కన పెట్టండి. జనరల్ గా ఇది పాడవడానికి, దీనిలో సమస్యలు రావడానికి కారణాలు ఏంటంటే, ఒకటి మనలో దోషభావాలు ఉంటూ ఉంటాయండి. ఏదైనా ఒక పొరపాటు జరిగింది అనుకుందాం గతంలో, అలా చేయకుండా ఉంటే బాగుండు, అది అనవసరంగా పనిచేస్తాను, అలాగా మనం దాన్ని వదలకుండా చాలా దాని మీదే మన దృష్టి పెట్టి మనలో ఒక రకమైనటువంటి దోషభావానికి మనము లోనవుతూ ఉంటామట. దానివల్ల ఒక రకంగా కరప్ట్ అవుతుందండి, ఇబ్బందులకు గురవుతుంది. ఇంకా ఏంటంటే, మనం మాట్లాడకుండా కామ్ గా ఉన్నామనుకోండి, మన గురించి ఎవరికీ తెలియదు. మనం కొత్త వ్యక్తుల మధ్యకి వెళ్ళి మనం కామ్ గా ఉంటే మనం ఏమిటో వాళ్ళకి తెలియదు. ఒక్కసారి మనం మాట్లాడడం మొదలు పెట్టగానే మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన రియాక్షన్స్, ఇవన్నింటి ద్వారా
మనం ఏంటో అర్థమవుతూ ఉంటుంది. అంటే మన హావభావాలు, ఎక్స్ప్రెషన్స్, రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాం మాట్లాడేటప్పుడు తెలియకుండానే. తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం ఇవి కూడా మన మాటల్లో దొల్లుతూ ఉంటాయి, తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. వీటన్నింటి ద్వారా కూడా ఈ చక్రం కరప్ట్ అవుతూ ఉంటుందండి, ఖరాబ్ అవుతూ ఉంటుంది, పాడవుతూ ఉంటుంది. తర్వాత మనం కఠినంగా మాట్లాడటం, ఎవరిని మనం బాధ పెట్టేలా త్రికరణ శుద్ధిగా ఎవరిని బాధ పెట్టకూడదండి. మనసా వాచా కర్మణ ఏమీ తప్పు చేయకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి విషయం. కానీ మనం తెలియకుండా మాట్లాడడం అనేది అది పొరపాటు అవుతుంది, తెలియక చేశాం కనుక. కానీ తెలిసి కూడా చాలా కఠినమైనటువంటి సంభాషణ కలిగిన వాళ్ళు ఉంటారు. తర్వాత వల్గర్ లాంగ్వేజ్, వాడకూడని పదజాలాలు వాడుతూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. తర్వాత సెటరిక్ గా మాట్లాడుతుంటారండి కొంతమంది. చాలా తప్పండి, ఎవరిని అలాగా వ్యంగ్యం చేయకూడదు. ఇవన్నీ మనకి కొన్ని తెలుసు తప్పులని, కానీ తెలిసినా కూడా చేస్తూ ఉంటామట. తర్వాత ఇంకా మనకి ఎక్కువ మాట్లాడే తత్వం ఉంటుంది, అది కూడా మనకి. తర్వాత బ్యాక్ బైటింగ్ నేచర్ ఉంటుంది, క్రిటిసైజింగ్ నేచర్ ఉంటుంది. ఇవన్నీ తర్వాత ఇంకా మనలో ఏవేవో చాలా అవగుణాలు ఉంటాయండి. ఆ చిన్న చిన్న అవగుణాలన్నీ కూడా ఈ చక్రం మనలో ఖరాబ్ అవడానికి కారణమవుతాయి అన్నమాట. ఈ చక్రాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవచ్చు అనే దానికి శ్రీమాతాజీ ఒక్క విషయం చెప్పారండి. తేనె ఎంత తీయగా ఉంటుందో అందరికీ తెలుసు కదండి. తేనె అంత తీయగా మన వాక్కుంటే మనము ఈ చక్రం ఎటువంటి ఇబ్బందులకి గురవకుండా ఉంటుంది. ఆ విధంగా ఉండండి అని చెప్పారండి. మనం ఆ విధంగా ఉండడానికి మనందరం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాము. తర్వాత మెడిటేషన్ లోకి వచ్చాం కనుక ఈ ధ్యానంలో మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి ఈ చక్రాన్ని ఎప్పుడైతే దాటుతుందో మనలో చాలా చాలా మార్పు, పరివర్తన వస్తుందండి. దాని ద్వారా ఈ చక్రం సంపూర్ణంగా పరిశుద్ధం చేయబడుతుంది, శక్తివంతం చేయబడుతుంది. మనకి అక్కడ ఉన్న క్వాలిటీస్ అన్ని కూడా మనకి ప్రసాదించబడతాయండి. తర్వాత హంస చక్రం అండి. ఈ హంస చక్రం ఏంటంటే మనం సరిదిద్దుకోవడానికి కావలసినటువంటి విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించమని అడగాలండి. ఆ శక్తిని మనకి ప్రసాదించమని అడగాలి. తర్వాత మనం ఫుడ్ లో ఎక్కువ డ్రై ఫుడ్ తిన్నప్పుడు కూడా ఈ హంస చక్రము ఖరాబ్ అవుతూ ఉంటుందండి. అందుకని కొంచెం ఫుడ్ లో మనం తీసుకునే ఫుడ్ లో అటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా. తర్వాత చిన్న చిన్న చిట్కాలు ఎన్నో శ్రీమాతాజీ చక్రాన్ని మనం సంరక్షించుకోవడానికి చెప్పారండి. మన తదుపరి కార్యక్రమాల్లో అవన్నీ చెప్పుకుందాం. మనలో ఈ విశుద్ధి చక్రం చాలా పెద్దదని చెప్పుకున్నాం కదా. ఇందులో ఇంకొకటి ఏంటంటే మన ఎడమ భుజం మీద లలితా చక్రం అని ఒకటి, కుడి భుజం మీద శ్రీ చక్రం అని ఒకటి ఉంటాయన్నమాట. ఇవి కూడా విశుద్ధి చక్రంలోకి వస్తాయి. ఇవి కూడా మనలో చాలా చాలా మెయిన్ రోల్ ని ప్లే చేస్తాయన్నమాట. వీటిని సంరక్షించుకోవడం అనేది మన యొక్క బాధ్యత. అవన్నీ నెమ్మది నెమ్మదిగా తెలుస్తాయండి. తర్వాత మనలో చైతన్యం కొంతమంది తక్కువగా పొందడం ఇలాంటివి కూడా వింటూ ఉంటాం. ఇది కూడా ఈ విశుద్ధి చక్రంలో చిన్న చిన్న అవరోధాలు ఉండడం వల్లండి. అవన్నీ కూడా ఈ విశుద్ధి చక్రం క్లియర్ అయినప్పుడు క్లియర్ అయ్యి మంచి చైతన్య తరంగాల్ని మనము వైబ్రేషన్స్ ని బాగా దృఢంగా పొందగలుగుతూ ఉంటామండి. ప్రస్తుతం మన చిత్తాన్ని మనం అక్కడే ఉంచుకునే విశుద్ధి చక్రం మీద ఈ విధంగా ప్రార్థన చేద్దామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ రాధాజీ తల్లి, మీరే సాక్షాత్ శ్రీకృష్ణ. మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ విరాట్ శక్తి తల్లి. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ విరాట్ తల్లి. శ్రీమాతాజీ, మీరే విరాట్ శక్తి అయినటువంటి విరాటాంగన శక్తి కూడా మీరే తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మీ బిడ్డలమైన మా అందరినీ మీలోని అంగ ప్రత్యంగాలుగా, పార్ట్ అండ్ పార్సిల్ గా అంగ ప్రత్యంగాలుగా మార్చుకోండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు సాక్షి తత్వాన్ని ప్రసాదించండి తల్లి. తద్వారా మీ యొక్క జగన్నాటకాన్ని సాక్షి స్థితిలో వీక్షించేటువంటి శక్తిని పొందగలుగుతాం తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు సామూహిక చేతనను ప్రసాదించండి తల్లి.
నెమ్మదిగా మన చిత్తాన్ని సహస్రార్థానికి తీసుకెళ్దామండి. శ్రీమాతాజీ దయవుంచి మా సహస్రారంలోనికి రండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయవుంచి మా సహస్రార చక్రాన్ని అధిష్ఠించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయవుంచి జన్మ జన్మల మహద్భాగ్యంగా పొందినటువంటి ఈ ఆత్మ సాక్షాత్కార భాగ్యాన్ని మాలో స్థిరపరచండి తల్లి. మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా దయ ఉంచి మాకు యోగాన్ని అనుగ్రహించండి తల్లి. ఇక్కడ మనం ఇదే స్థితిలో సహస్రారం మీద చిత్తాన్ని ఉంచుకుని అదే స్థితిలో మనము ఉందామండి. జై శ్రీమాతాజీ. నెమ్మదిగా కళ్ళు తెరిచి శ్రీమాతాజీకి నమస్కరిద్దామండి. శ్రీమాతాజీ ఈ సామూహిక ధ్యానం చేసుకునే అవకాశాన్ని ప్రసాదించినందులకు అనేక వేల వేల కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తల్లి. అమ్మా శ్రీమాతాజీ ఈ ధ్యానంలో మేము తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే మన్నించండి అమ్మా. మా శ్రీమాతాజీ ఏత ధ్యాన ఫలాన్ని మీ దివ్య శ్రీ చరణాలకు సమర్పిస్తున్నాం తల్లి. బంధన్ తీసుకుందామండి, కలెక్టివ్ బంధన్. జై శ్రీ మాతాజీ. So now the other center which we have here is very important center called as the Vishuddhi Chakra. This is the center Vishuddha. One is Shuddha means pure, but Vishuddha means absolutely pure. This has got 16 petals, as we have got the cervical plexus expressed in the rose, which has also got 16 subplexes. It tallies with medical science completely. Now this Vishuddhi Chakra is bestowed upon by the deity of Sri Krishna. Sri Krishna is the one which is the evolution of the Vishnu Tattva from there upward to the state of primordial being. He is the one who resides as the primordial being,
as the whole, as Akbar. When Muhammad Sahib talked of Akbar, he talked of Sri Krishna. This is the finger which represents this center. And he said, put these into your ears and say Allahu Akbar, you get in connection with the Virat. Now what Sahaja Yoga does is to make you in contact with the whole. It makes you in contact with the whole. It's not that it limits you, but it makes you one with the whole. But if you take to the right path, if this center is awakened, your hands become connected with the primordial being, and your hands become collectively conscious. Medically, they accept that the extremities have got something to do with the sympathetic nervous system, that far, not more than that. But in Sahaja Yoga, you'll be amazed that the vibration starts flowing through your hand when you take the name of Sri Krishna. And these vibrations, when you want to find out what are these, then you'll be amazed they relate to your centers within yourself. Even if you get 10 children who are realized souls and tie their eyes and ask them about a person who is sitting before them, what's wrong with him, they will say one finger or this finger or this finger or two fingers. Because you can feel the charring. You can feel sometimes a kind of a heat. Sometimes you may feel the numbness. If you feel the numbness on your fingers, then you must know that the person has to die. So many things you can know, all the permutations of these 7 centers, and this one, 1, 5, and 6 and 7. So we have 7 centers. To understand about the centers, first you must get your realization. That is important. In the beginning, you will find the vibrations are coming, going, coming, going. It is not steady. First, you must steady yourself. Then you can find out from your hands what are the centers catching. Because these vibrations are nothing but the power of God is flowing through you. They understand these vibrations, they coordinate. They are life's force. They are the one who create all these living things, like they are the one who sprout a seed, they are the one who transform the flower into a fruit. All living work is done by these vibrations, which is called as Chaitanya, Om, Ru, cool breeze of the Holy Ghost, and all-pervading power of God. That starts flowing through you. First time you feel them. Yesterday many people felt it, and people were very happy that so many felt it, because that's a sign that here many people are going to get realization. You don't have to go anybody. You have to just practice a little bit and find out. You'll become such an expert. One person in India who got realization has so far given realization to at least 10,000 people in a village, many villages. He's a very ordinary man. We wanted him to come, but there was a kind of a visa problem, so he could not come. He's a very simple farmer, and he got his realization, and he knows so much about Sahaja Yoga that you'll be amazed. He has not been to any university, to any college or anything. But he's so knowledgeable, because once you have these vibrations, they guide you. So, the spirit sitting in your heart guides you and tells you what is right and what is wrong. If you have to ask a question, Mother, is there God? If you ask this question, immediately there will be a tremendous flow saying that it is there. Now, how to understand that these are the vibrations of God? Also, this question can come. We can judge them relatively. For example, in one of the programs in Pune, people invited me to speak in a place which was owned by Brahmins, and they opposed it. They said, she's not a Brahmin, so we will not have her here. So they said, all right, we'll publish in the newspaper because her name has gone in the newspaper. We'll tell them that these people are so Brahminic that they don't want to have her. Of course, they didn't want to have that bad name. So they said, oh, let's have her. These people never told me what had happened. Suddenly I said, those who think who are Brahmins, come down. So 4 or 5 of them came and sat before me.
These are Brahmins without knowing the Brahma. So I said, all right, put your hands before me. And they just started shaking like this, going back. I said, what's happening to you? So they said, Mother, you are Shakti, that's why it is happening to me, to us. But I said, what about others? It's not happening to others. So they turned around and said, look at these, they are also doing like this. I said, ask them from where do they come. They went and asked them, they said, we are coming from the lunatic asylum of Thana. So these fanatics who believed that they were Brahmins were reacting the same way as these lunatics. And they believed that they were Brahmins, they were not supposed to touch anybody, they were untouchables people, and they were, the one who gave them realization was from so-called untouchable, a shoemaker. Now he's become their guru of all these Brahmins and he's teaching them about God. So this center gives you the power to be one with the whole. It has many powers, but the main power it gives you is the power to be one with the whole and to have all the powers of that deity within you awakened so that you can become aware and make others also aware of it. Those people who talk too much, catch on the right vision. Those who do not talk at all, catch on the left. Those who feel guilty, catch on the left. Those who think they are all right and aggressive, they catch on the right. It's like that. So this has to be understood in right perspective. That if you misuse this center, what happens to you? So how you should give yourself a balance to improve that. But the best part of Sahaja Yoga is this, that when you get them realization, they are separated from themselves. They'll come and tell me, Mother, my Agya Chakra is catching. So if you ask them, really? Yes, Mother, very much. That means they are suffering from too much ego. But can you imagine anybody saying, Mother, I'm suffering from too much ego? Because you are separated from yourself, you see your ego, the big balloonic-like thing. You said, Mother, please remove my ego. That is how people talk to me. They will tell me, Mother, I talk too much, that's why my right Vishuddhi is catching, you better cure it. I must stop my talking too. So you start correcting yourself because you get separated from yourself. You become the spirit and the rest you see. Like I see my sari, if there's a spot, I would like to clean it. I'm not identified with the spot. So that's how it happens. You are no more identified with yourself and you start seeing the faults in you and you try to correct it. So that's how you become a beautiful person, by your own attention, not by anybody else. It is you who has to do it. జై శ్రీమాతజీ. ఇప్పుడు శ్రీమాతాజీ గారు ఇచ్చినటువంటి ప్రవచనాన్ని తెలుగులో రామ్మోహన్ రావు గారు చెప్తారు. జై శ్రీమాతాజీ. ఇప్పుడు మనం నెమ్మదిగా జన చక్రం దగ్గరికి వచ్చాము. ఈ విశుద్ధి చక్రమే జన చక్రం. జన బాహుళ్యంతో మన అందరినీ కలిపేది, సామూహికతో కలిపేది, విశ్వముతో కలిపేది, విశ్వములో ఉన్న శక్తులన్నిటితో కలిపేది ఈ విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి చక్రానికి ఆధారము, శక్తి యొక్క ఆధారము, పీఠము ఏంటంటే శ్రీమాతాజీ గారి యొక్క రూపమైనటువంటి, విశ్వాంతటికి ఆధారమైనటువంటి ఆదిశక్తి యొక్క ప్రతిరూపమైనటువంటి రాధాదేవి యొక్క, ఆవిడ వల్లనే మనకి భాషా ప్రధానం అనేది తెలుస్తుంది. భాష అనేది ఆవిడ శక్తి వల్లనే వస్తుంది. అది ఈతరులోకి వెళ్ళి, వ్యాక్యూమ్లోకి వెళ్ళి శబ్ద రూపంతో వస్తుంది, వాక్కుగా వస్తుంది. భాషా శక్తి, భాషా సౌందర్యము, ఎంతవరకు మాట్లాడాలికి ఎంత లిమిటేషన్ ఉంది, ఎవరితో ఏం మాట్లాడాలి, ఆ డిప్లొమసీ ఎంత వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం యొక్క ఆ లక్షణాలన్నీ మనకి సహజ యోగంలో లభిస్తాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అయ్యాం కాబట్టి. షోడశ కళలు, ఆ కళలు అనేటువంటి ఆయనకున్నటువంటి 16 కళలు కూడా మనకు కూడా ఆ శక్తులన్నీ లభిస్తాయి. ఆకాశతత్వం అన్నమాట, అది బహు విశాలమైనది, విరాట్ యొక్క శక్తి, విశ్వమంతా నిండినటువంటి శక్తి. అది ఆకారములోనూ ఉంటుంది, సాకారములో ఉంటుంది, సర్వవ్యాపి శక్తి అయినటువంటి అది నారాయణ విష్ణు శక్తి. నారాయణుడు అంటే నారములు ఆధారముగా గలవాడు. ఎక్కడ చూసినా నారము ఉందంట. నారం అంటే నీరు.
ఆ నీటి పైన ఆయన తేలుతుంటాడు విష్ణువు. ఆయన ఎప్పుడు అవతారాలు కావాల్సి వస్తే అప్పుడు ఆయన వస్తూ ఉంటాడు అన్నమాట. తర్వాత ఆ రాజసమైనటువంటిది ఉట్టిపడుతూ ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లక్షణాలన్నీ అదే. ఆయన గీతోపదేశం చేసింది కూడా, అర్జునుడికి గీతోపదేశం చేసినటువంటి ఆ కెపాసిటీ అదంతాను కూడా. అలా చేయకపోతే అంత పెద్ద యుద్ధంలో జయం చేయటము, చాలా దౌత్య కలాపాలన్నీ చేయటము చాలా కష్టము. అర్జునుడు అప్పటికి కూడా కన్విన్స్ కాకపోతే తన విశ్వరూపాన్ని అంత చూపించి తన ఉదరంలోనే ఆ కురుక్షేత్రం అంతా ఉన్నట్టుగా కూడా చూపించాడు. సో ఇది అందుకని ఆయన దామోదరుడు అంటారు. మొత్తం దామములంతా, ప్రపంచమంతా, విశ్వమంతా ఆయన ఉదరములోనే ఉంది. ఈ యొక్క విశుద్ధి యొక్క లక్షణాలు ఏంటంటే, ముఖ్యంగా మనం స్వయం మనం రెస్పెక్ట్ చేసుకుంటాము, ఇతరులను కూడా చేసుకుంటాం. ఎందుకని శ్రీకృష్ణ పరమాత్మ మూడవ యొక్క సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. అప్పటికి 2 సిద్ధాంతాలు ఉన్నాయి, సత్యం వద ధర్మం చెర అని. ఈయనేమన్నాడు, సత్యం ఉంది, ధర్మం ఉంది, బాగానే ఉంది, హితం కావాలి కదా, హితము చేయకపోతే ఎట్లా గుర్తుదురుతుందండి, హితం వద అని మధ్యలో తీసుకొచ్చి పెట్టాడు. ఆ విధంగా 5000 సంవత్సరాల నుంచి ఆ 3 మారిపోయినాయి. రాముడి కన్నా భిన్నంగా ఆయన ఉంటాడు, లీలలు చేస్తూ ఉంటాడు. స్వరూపాలలో స్వరూపము, ఆయన స్వరూపం కూడా చేంజ్ చేయగలడు. రాసలీలలు ఎందుకు చేశారని చెప్పారంటే శ్రీమాతాజీ గారు, రా అంటే శక్తి, సా అంటే సాత్మే, ఒకళ్ళు కలిసి, సామూహికత శక్తితో కలిసి. ఆ రాసలీలలు అంటే సెక్స్ ఓరియంటెడ్ కాదు, అవన్నీ శక్తి ఓరియంటెడ్ అని కూడా శ్రీమాతాజీ గారు చెప్పారు ఆయన గురించి. ఇకపోతే ముఖ్యమైనటువంటి మాతాజీ గారు చెప్పినటువంటి, శ్రీమాతాజీ గారు చెప్పినటువంటి ఈ రోజు చిన్న క్లిప్పింగ్ లో ఉన్న భాగాన్ని కూడా మనం తీసుకుందాం. ఇది శుద్ధము, ఎంతో స్పాట్లెస్లీ క్లీన్, అబ్సల్యూట్లీ క్లీన్, ప్యూర్ అని చెప్పారు. తర్వాత ఇది మెడికల్ సైన్స్ కి సంబంధించినటువంటిది. 16 పెటల్స్ ఉన్నటువంటి సెర్వికల్ ప్లెక్సస్, మన సెర్వికల్ స్పాండిలైటిస్ అంటాము. ఇది చెడిపోయినప్పుడు వాళ్ళకి అది కూడా వస్తుంది. సో ఆ మెడికల్ సైన్స్ కి సంబంధించిన విషయం కూడా మనకి ఇక్కడ గుర్తు చేశారు శ్రీ మాతాజీ గారు. అది ముస్లిమ్స్ ఎలా అయితే మహమ్మద్ సాబ్ వాళ్ళిద్దరికి 2 చూపుడు ఇండెక్స్ ఫింగర్స్ ని 2 చెవుల్లో పెట్టుకుని, అంటే ఈ 2 ఇండెక్స్ ఫింగర్స్ కూడాను విశుద్ధిని క్లియర్ చేస్తాయి. 2 చెవులు కూడాను విశుద్ధి చక్రానికి ఏంటి అంత మనకి కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆ రెండింటిని ఆ చెవుల్లో పెట్టి తలను నిటారుగా ఉంచేసి, వెన్నుపూసని నిటారుగా ఉంచేసి అల్లాహో అక్బర్ అనేటువంటి ఒక మంత్రాన్ని కూడా ఆయన చెప్పాడు 6th సెంచరీ ఏడీలో. దాని యొక్క అర్థం అందరికీ తెలియదు. అక్బర్ అంటేనంటే విరాటుడు, అక్బర్ అంటే విరాటుడు, అల్లా అంటే భగవంతుడు, ఆయనే భగవంతుని యొక్క, ఈశ్వరుని యొక్క శక్తి అని చెప్పటానికి అదంతా చేశాడు. దాని యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి మీనింగ్ ఈ ప్రపంచానికి తెలియదు అని కూడా వివరిస్తున్నారు శ్రీమాతాజీ గారు. ఇక ఇప్పుడు సహజ యోగంలోకి వచ్చిన తర్వాత, కుండలిని శక్తి జాగృతమైన తర్వాత మీకు ఏం ఉపయోగం జరిగిందని చెబుతున్నారంటే, ఈ సర్వవ్యాపి శక్తితో ఎలా అయితే విరాట శక్తి ఉన్నాడో, ఈ 2 చేతుల్లో విశుద్ధి చక్రం యొక్క కనెక్టివిటీ మీకు ఎలా ఇండెక్స్ ఫింగర్స్ ద్వారా ఎలా తెలియజేస్తున్నారంటే సహజ యోగంలో మీకు ఆ సామూహికత శక్తి యొక్క జ్ఞానం అంతా మీకు 2 చేతుల్లో కలిగేటట్టు చేస్తుంది ఈ కుండలిని శక్తి. ఆ విధంగా మీరు ఏం చేస్తారు, మీరేమవుతారంటే కలెక్టివ్లీ కాన్షియస్ అయిపోతాం. అంటే ఉదాహరణ ఇచ్చారు, ఒక చిల్డ్రన్స్ ని వాళ్ళ కళ్ళ గంతలు కట్టి ఒక చెక్ చేయమని అంటే ఒకే విషయం, అందరూ ఒకే విషయం చెబుతారంట. లేకపోతే ఫింగర్ కి నమ్మనెస్ వస్తుందంటే నమ్మనెస్ వచ్చిందని చెబుతారంట. అంటే అంత జ్ఞానం, అంత సూక్ష్మమైనటువంటి ఆ కలెక్టివిటీగా ఉన్నటువంటిది. ఒకళ్ళు ఒకటి చెప్పి రెండో వాళ్ళు ఇంకోటి చెప్పటం కాదు, సామూహిక చేతనము, కలెక్టివిటీలో ఉన్నటువంటి సామూహిక చేతనము ద్విగుణీకృతం అవుతుంది మీకు. అదంతా మీకు జ్ఞాన బోధన జరుగుతుందని చెప్పారు శ్రీ మాతాజీ గారు. వైబ్రేషన్స్ ని ఎలా పట్టుకోవాలో చెప్పేదే కూడా ఈ చక్రమే అని చెబుతున్నారు. ఏంటంటే ఒక్కోసారి వస్తాయి ప్రారంభంలో, ఒక్కోసారి పోతాయి. మీరు స్థిరపడలేరు. సాధన చేయగా స్థిరత్వం వచ్చి మీలో ఆ పవర్ ఆఫ్ గాడ్ శక్తి పెరుగుతుంది. ఆ విధంగా మీరు ఆ సాధనలో మీరు మంచి ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. ఎందుకంటే ఇది లివింగ్ శక్తి, జీవంత క్రియ.
ఒక బీజము, ఒక అంకురము ఎట్లా జరుగుతుందో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని లివింగ్ చర్యలన్నీ ఈ విధంగానే ఉంటాయి. ఉదాహరణ చెప్తున్నారు శ్రీమాతాజీ గారు, బైబిల్లో ఇది కూల్ బ్రీచ్ ఆఫ్ హోలీ గోస్ట్ అన్నారని, ఖురానులో రూహ్ అన్నారని, ఆ విధంగా వివరించినారు. మన వాంగ్మయంలో ఉన్నదేమో చైతన్య శక్తి, మిగతా వాంగ్మయంలో ఉన్నది కూడా కంపేర్ చేసి చెప్తున్నారు శ్రీమాతాజీ గారు. అంటే నిన్న విషయములు కూడా రికలెక్ట్ చేస్తున్నారు. అంటే అప్పుడు మూడు రోజులు ప్రోగ్రామ్ అయ్యేది, అందువల్ల నిన్న ఇలా జరిగింది అని వాళ్ళకి చెబుతున్నారు, వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. నిన్న నేను చెప్పింది కూడా ఇదేను, ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు అని చెబుతున్నారు. మీరు ఎక్కడికి పోయి ఎవరెవరినో అడగాల్సిన పని లేదు, అన్ని మీ అంతరకు మీరే తెలుసుకుని మీ యొక్క సిచ్యువేషన్ ని మీరే బాగు చేసుకుంటారు. దానికి ఒక ఉదాహరణ చెప్పారు శ్రీమాతాజీ గారు. ఒక సహజయోగి ఉండేవాడు, అతను సాధన చేశాడు. ఒక్కసారి 10,000 మంది కూర్చుంటే వాళ్ళందరికీ ఆత్మ సాక్షాత్కారం ఇచ్చాడు. పోనీ ఆయన ఏమైనా బాగా చదువుకున్నాడా, పెద్ద ఆయనకి ఏమైనా పోస్ట్ ఉందా అంటే అది కూడా లేదు. ఒక ఆర్డినరీ సహజయోగి, అంతటికి అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది అంటే ఈ సహజ జ్ఞానము అలాగే దీని వల్లనే వస్తుంది, ఆ విచక్షణ జ్ఞానం అలాగే వస్తుంది అని చెప్పారు శ్రీమాతాజీ గారు. ఎక్కడ కాలేజీకి వెళ్ళి చదువుకుని ఓ పుస్తకాల్లో చదువుకుని ఒక సంపాదించుకుని ప్రొఫిషియన్సీని ఒక డిగ్రీ సంపాదించుకుని వచ్చేది కాదు, దానంతరకు అదే వస్తుంది. మీరు నేను ఒక క్వశ్చన్ ఇస్తే దానికి సమాధానం కూడా విశుద్ధి చక్రం ఇస్తుంది అన్నారు. ఆస్క్ ఏ క్వశ్చన్ అన్నారు శ్రీమాతాజీ గారు. అలా క్వశ్చన్ వేయగానే మీ ఫింగర్ టిప్స్ లో మీకు సమాధానం వస్తుంది, అదే మీకు యొక్క గుర్తు. దానికి ఒక ఉదాహరణ చెప్పారు. పూనాలో ఒకసారి ప్రోగ్రాం జరిగితే ఆ పోలీస్ స్టేషన్ లో నుంచి పిచ్చి వాళ్ళని బంధించి వాళ్ళు బ్రాహ్మణులము, మేము శ్రీమాతాజీ గారి బ్రాహ్మణులు కాదు, ఎక్కడ ఎలా చేస్తారో ఆవిడకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనగానే శ్రీమాతాజీ గారు చక్కని ఉపాయంతో అన్నారంట, పర్లేదు నేను బ్రాహ్మణుని కాదు, నేను ప్రశ్కిస్తాను, నాకు ఇట్లా అబ్జెక్షన్ చెప్పారు పలానా వాళ్ళు అంటే, వాళ్ళు భయపడిపోయి అమ్మ అలా చేయొద్దని వచ్చి కూర్చున్నారంట ఆ సభలో. ఆ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ పిచ్చి వాళ్ళు, బ్రాహ్మణులు అని చెప్పుకునేవాళ్ళు, వాళ్ళు వచ్చి శ్రీమాతాజీ గారి ముందు నిలబడి ఇట్లా పబ్లిక్ ప్రోగ్రాంలు ఇట్లా చేతులు చాచి పెట్టగానే గజగజ వణికిపోయారంట. ఎందుకు వణుకుతున్నారని అంటే వాళ్ళనే అడిగితే, అమ్మ మీరు మహాశక్తి, మీరు సాక్షాత్తు స్వయం ఆదిశక్తి, అది తెలిసిపోయింది ఇప్పుడు అని చెప్పారట. సో ఈ ఉదాహరణని ఎందుకు క్రోడీకరిస్తారంటే, మేము బ్రాహ్మణులం అని చెప్పండి, బ్రహ్మజ్ఞానం కలవాడే బ్రాహ్మణులు, ఉట్టుట్టి కులము ప్రాతిపదిక కాదు అనే విషయాన్ని క్లారిఫై చేయడానికి శ్రీమాతాజీ గారు అది చెప్పారనమాట. ఇంకొక విషయం ఏం చెబుతున్నారంటే, మీరు ఎక్కువగా మాట్లాడినా తక్కువగా మాట్లాడినా, అవసరం కన్నా తక్కువగా మాట్లాడినా, అతి మౌనంగా ఉన్నా, అతి వాక్కుని అతిగా ఎక్కువగా ఎక్స్ట్రీమ్ కండిషన్ లో ఉపయోగించిన ఈ విశుద్ధి చాలా సెన్సిటివ్ చక్రము, దెబ్బతింటుంది. అలా ఉండదు. అందువని ఎవరో నన్ను అడుగుతారు, అమ్మ నేను బాగా మాట్లాడాను, అది పట్టుకుంది, ఆజ్ఞ పట్టుకుంది, అదంతా చెబుతారంట. అంటే ఏంటంటే ఆ అగ్రెసివ్నెస్ లో ఉన్నటువంటి భాగాన్ని ఒక క్యాచ్ రూపంలో మన చేతుల్లో అది తెలియజేస్తుందని చెబుతున్నారు. అంత శక్తి ఈ విశుద్ధి చక్రములో ఉంది అని శ్రీమాతాజీ గారు మనకి గుర్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. ఇవాళ రోజున ఇంతటి చక్కటి విషయాలు మనం నేర్చుకున్నాం. విశుద్ధి చక్రం గురించి తెలుసుకున్నాం. తర్వాత శ్రీ మాతాజీ గారి యొక్క స్పీచ్ కూడా విన్నాం. ఇప్పుడు రామ్మోహన్ రావు గారి యొక్క తెలుగు అనువాదాన్ని కూడా మనం విన్నాం. సో ఇప్పుడు ఏ విధమైన క్వశ్చన్ వేయాలి అన్న భావన రాకుండా, ఎందుకంటే క్వశ్చన్స్ అంటే అది కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి, తెలుసుకోవచ్చు కూడా మనం. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితిలో, ఈ సమయంలో, ఈ అనుభూతి ఉన్న ఈ సమయంలో చక్కగా మనం 2 చేతులు తెరిచి ఇంకొక 2-3 నిమిషాల పాటు ధ్యాన స్థితిలో ఉన్నామంటే ఏదైతే మనం ఇప్పుడు విన్నామో వాటి యొక్క అనుభూతిని పొందడానికి చక్కటి ఆస్కారం వస్తుందండి. సో అందరం కూడా 2 చేతులు తెరిచి మన యొక్క చిత్తాన్ని మాడి మీద ఉంచుకుని ధ్యానంలో కూర్చుందాం. ఇవాళ మనం విశుద్ధి గురించి తెలుసుకున్నాం, రేపు ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకుంటాం. సో ఇంతటితో ఈ ధ్యానం తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది. అందరికీ జై శ్రీ మాతాజీ.
ఓం